హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ కార్ అండి. ఈ కార్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ కార్ వచ్చేసరికి వోక్స్వ్యాగన్ పోలో 1.5 లీటర్ TDI హైలైన్ 4 సిలిండర్ ఇంజిన్ అండి. డీజిల్ కార్ ఇది. కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఫ్యాన్ బేస్ కూడా ఉంటారు ఈ కలర్కి అయితే మాత్రం. చాలామంది పోలో వెహికల్కి అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2014 డిసెంబర్, అంటే ఈ రన్నింగ్లో ఈ వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఈ వెహికల్ 2015లో మీకు డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యిందండి. చూడొచ్చు క్లియర్ అయిన వెహికల్ అయితే మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ మీకు 76,700, అంటే 76,700 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేయబడిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది, ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది అవైలబుల్గా. ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంట్ అయితే అవ్వలేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. చూడొచ్చు వెహికల్ అంతా మాత్రం మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో అందిస్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో చాలా జెన్యూన్గా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అన్నమాట అండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి సంబంధించి. ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించిన టైర్స్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. క్లియర్గా చూడొచ్చు. ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ టైర్ చూసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసరికి 50% టైర్ కండిషన్ అయితే ఉందండి. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు ఇది అలాయ్ వీల్స్తో వస్తుందండి. మంచి ఆకర్షణీయంగా ఉంటుంది చూడడానికి. ABS బ్రేకింగ్ కూడా వస్తుంది. అలాగే చూడొచ్చు ఇక్కడ సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. వెహికల్ అయితే వాష్ చేయించాను ప్రజెంట్ ఇప్పుడే. అలాగే చూడొచ్చు ఇక్కడ స్క్రాచ్ కానీ, రైట్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు, స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. చిన్న చిన్న టచ్అప్స్ మాత్రం ఖచ్చితంగా అయినాయండి వెహికల్ మాత్రం. నేను జెన్యూన్గా మీకు చెప్పడం జరుగుతుంది. సెక్షన్లో రైట్ సైడ్ మాత్రం టైర్ చూడొచ్చు. 60% వరకు మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ లేదండి. ఇక్కడ థర్డ్ ఎంట్రీ వేయడానికి వచ్చి మీరు నేను వాష్ చేయించానండి వెహికల్ ఇప్పుడే జస్ట్. అలాగే చూడొచ్చు ప్రొఫైల్ పరంగా మాత్రం ఇక్కడ చూడొచ్చండి చిన్న డ్యామేజ్ అయితే ఉందండి. టైల్ ల్యాంప్కి చిన్న బ్రేకేజ్ అయితే ఉంది. అది కావాలంటే మనం వేయించుకోవచ్చు. చిన్నదే, పెద్ద మేజర్ అయితే ఏం కాదండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన రియర్ ప్రొఫైల్ చూడొచ్చండి. బ్యాక్ సెక్షన్లోని ఒరిజినల్ కండిషన్ ఉంది. ఎక్కడ డ్యామేజ్ లేవు. మిగతా విషయాల్లో మాత్రం క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 60% టైర్ కండిషన్ అయితే ఉందండి ఇదైతే మాత్రం. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా చూడొచ్చండి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. క్లియర్గా నేను చెప్తున్నానండి. ప్రింట్ టు పిన్ ప్రతి విషయం కూడా మీకు ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. వెహికల్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో కూడా మీకు ఎలాంటి డ్యామేజెస్, స్క్రాచెస్ లేవండి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు 50% టైర్ కండిషన్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. గుడ్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. షోరూమ్ మెయింటైన్ చేసినటువంటి వెహికల్ ఇది. క్లియర్గా నేను వీడియోలో మొత్తం అంతా కూడా మెన్షన్ చేస్తాను. వీడియో మొత్తం కూడా చూడండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన డోర్స్, అంటే ఈ కార్ సంబంధించిన అన్ని డోర్స్ కండిషన్ కూడా నేను ఇప్పుడు వీడియోలో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తానండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడొచ్చు క్లియర్గా మీరు ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ అయితే మాత్రం ఎక్కడ స్క్రాచెస్ లేవు, డ్యామేజ్ లేదు. అలాగే మీకు రస్ట్ కూడా ఎక్కడ స్టార్ట్ అవ్వలేదండి. మంచి కండిషన్లో ఉంది వెహికల్ అయితే మాత్రం. ఇక్కడ మీకు పవర్ విండో ఫంక్షన్ చూడొచ్చు. అలాగే డోర్ లాక్ అన్లాక్ సిస్టమ్ కూడా ఫంక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ స్విచెస్ ద్వారా డోర్ జంక్షన్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది. అలాగే 4 స్పీకర్స్ వస్తాయండి ఈ వెహికల్కి. అలాగే నెక్స్ట్ మీకు ఇక్కడ డోర్ బ్రాకెట్స్ కూడా ఏ బోల్ట్ కూడా ఓపెన్ కాలేదండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అన్నమాట. ఈ వెహికల్ పిల్లర్ కండిషన్ కూడా మేము చెక్ చేయడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కరినే వెళ్ళమండి వెహికల్ చెక్ చేయడానికి. 3 మెంబర్స్ అయితే మేము వెళ్ళి చూస్తామన్నమాట. సో అందుకే మేము కాన్ఫిడెంట్గా చెప్తామండి ఈ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్పొచ్చు ఖచ్చితంగానే. ఏ గ్లాసు కూడా మార్చబడలేదండి. అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి వెహికల్ సంబంధించి. పిన్ టు పిన్ నేను ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తాను. రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు. ఇక్కడ రస్ట్ లేదండి. 4 స్పీకర్స్ ఉంటాయి చెప్పాను కదండి. జంక్షన్ కూడా చూడొచ్చు. అలాగే మీకు ఈ వెహికల్ కూడా మీకు రబ్బర్ బెడ్ ఓపెన్ చేసి పిల్లర్ కండిషన్ కూడా మేము చెక్ చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. రియర్ సెక్షన్లో కూడా మీకు ప్రొఫైల్ అంతా ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ రియర్ సెక్షన్ డోర్ కండిషన్ కూడా చూపిస్తాను. ఈ డోర్ కూడా మీకు ఎక్కడ రస్ట్ లేదు. అలాగే స్క్రాచెస్ లేవు, డ్యామేజ్ లేదండి. నెక్స్ట్ మీకు జంక్షన్ కూడా చూడొచ్చండి, ఒరిజినల్ ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి. ఒరిజినల్ పేస్టింగ్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే వెహికల్ సంబంధించి అయితే లేదు. అలాగే మీకు జంక్షన్ కూడా చూడొచ్చండి, నీట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ మీకు డోర్ బ్రాకెట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ బోల్ట్ ఓపెన్ కాలేదండి. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా ఆల్ పిల్లర్స్ మేము చెక్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మేమైతే మా టీంతో వెళ్ళి వెహికల్ అంతా చెక్ చేసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తామండి. మన ఛానల్ మొదటి నుంచి ఫాలో అవుతున్న మన సబ్స్క్రైబర్ మిత్రులకి ఆ విషయం అయితే ఖచ్చితంగా తెలుసు. నెక్స్ట్ డిక్కీ డోర్ కండిషన్ కూడా మీకు ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తానండి. చూడొచ్చు క్లియర్గాని. చూడండి, డోర్ కండిషన్ అయితే ఒరిజినల్ ఉంది.
ఏ డోర్ కూడా మార్చబడలేదండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది, నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అండి ఇది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. జంక్షన్ కూడా చూడొచ్చండి, పిన్ టు పిన్ నేను ప్రతి విషయం కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలోనే. పోలో చాలా మందికి ఇష్టమైన వెహికల్ ఇది, ప్రత్యేకించి యూత్కి బాగా ఇష్టమైన వెహికల్ అండి ఇది. నెక్స్ట్ మీకు స్టెఫిన్ టైర్ కండిషన్ కూడా వీడియోలో నేను చూపిస్తానండి. స్టెఫిన్ టైర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇది ఇంకా యూజ్ ఉండదండి, ఎందుకంటే ఇది అరిగిపోయింది. నెక్స్ట్ మీకు బానెట్ ఓపెన్ చేసి బానెట్ కండిషన్ అండ్ ఇంజిన్ కండిషన్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు, అప్రాన్స్ రైట్ సైడ్ అప్రాన్స్ ఒరిజినల్ ఉందండి, పేస్టింగ్ అది పంచింగ్ అని ఎక్కడ ప్రాబ్లం లేదు. అలాగే మీకు బ్యాటరీ న్యూ కండిషన్ ఉంది, లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి. వెహికల్ సంబంధించి ఇంజిన్ బే అయితే క్లీన్ చేసుకోవాలండి, అంతకు మించి అయితే వెహికల్ సంబంధించి ఏ ప్రాబ్లం లేదండి. క్లియర్గా వీడియోలో మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ 76,700 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి. సో వెల్ కండిషన్ ఉన్నటువంటి వెహికల్ అనమాట, షోరూమ్ ట్రాక్ ఉందండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మీరు మీటర్ కన్సోల్లో కూడా మీకు నేను చెప్పిన కిలోమీటర్ ఓడోమీటర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సేఫ్టీ పరంగా ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా వస్తాయండి, ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు ఇక్కడ గమనించవచ్చండి. 2 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చండి. అలాగే మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి, ఏసీ చిల్డ్ ఏసీ ఉందండి, ఎల్ వర్కింగ్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదండి వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మీకు ఇది మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అండి, గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే మీకు నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించి సీట్ కవర్స్ చూడొచ్చండి, ఒరిజినల్ ఉన్నాయి, ఎక్కడ కూడా మీకు చిన్న చిరుగు కూడా లేదండి, ఒరిజినల్ ఉన్నాయన్నమాట. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఎవరైతే పోలో వెహికల్ ఇష్టపడతారో ఈ వెహికల్ అయితే మీరు ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి, ఎందుకంటే ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. సో ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ వెహికల్ సంబంధించి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుందండి, చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయినాయండి వెహికల్ సంబంధించి. రియర్ సెక్షన్లో కూడా చూడొచ్చు మీరు, సీట్ కవర్స్ ఏ విధంగా ఉందన్నది ఒరిజినల్ ఉందండి వెహికల్ అంతా కూడా. అలాగే హెడ్ రెస్ట్ కూడా ఉంటాయండి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇవి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫీచర్స్ చూసినట్లయితే పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఇది అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్ ఉంటుందండి. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ పరంగా మీకు ఇంజిన్ ఇమోబిలైజర్ సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఉంటుందండి, చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంటుంది. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. మీరైతే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ప్రైస్ కూడా నేనైతే వీడియోలో మెన్షన్ చేస్తాను చివరిగానే. ఫ్రెండ్స్ ఇది వెస్ట్ బెంగాల్ కార్ అండి, ఈ వెహికల్కి అయితే ఎన్ఓసి అయితే ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, సో ఎన్ఓసి ప్రాబ్లం అయితే లేదు, రెడీగా ఉంది. వితౌట్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెహికల్కి. కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 3,25,000 అండి, సో ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఈ వెహికల్కి 70,000 నుంచి 80,000 వరకు మీకు ట్యాక్స్ అయితే రావచ్చండి. సో తెలంగాణ పీపుల్ కానీ, ఆంధ్ర పీపుల్ కానీ, కర్ణాటక పీపుల్ కానీ ఎవరైనా సరే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఎలిజిబుల్ ఉందన్నమాట, ఎన్ఓసి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే లేదండి. నెక్స్ట్ నేను చెప్పిన ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, స్లైట్లీ నెగిజిబుల్ ఉంది. సో మీరు వెహికల్ కండిషన్ చూసుకుని ఫైనల్ ప్రైస్ మాట్లాడుకోవచ్చండి, స్లైట్లీ నెగిజిబుల్ ఉంది కాబట్టి. ఈ వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. సో మన దగ్గర ఈ వెహికల్ అయితే ఉండడం జరిగింది, కస్టమర్ అయితే మన దగ్గర పెట్టడం జరిగింది. సో ఎవరైనా సరే మీరు ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్కి కాల్ చేసి లొకేషన్కి వచ్చి ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో చాలా మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్లు మాత్రం మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఈ వెహికల్ మేము కూడా చెక్ చేసామండి, ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, ఒరిజినల్ కండిషన్లో ఉన్నటువంటి కార్ కాబట్టి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసామండి. ఫ్రెండ్స్ ఒక విషయం ఫైనల్గా చెప్పదలుచుకున్నాను, అదేంటంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మేమైతే మాత్రం చాలా చాలా జెన్యున్గా నేనైతే వీడియో చేస్తున్నాను, చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నామండి. మా టీంతో పాటు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చెక్ చేసి వెహికల్ బాగుందో లేదని చూసుకుని మీకు మంచి కారు అందించాలనే ఉద్దేశంతోనే మేము వీడియో చేస్తున్నామండి. ఇందులో ఎలాంటి వేరే దురుద్దేశం అయితే లేదు, ఖచ్చితంగా మీకు మంచి కార్స్ అందించాలని చెప్పేసి మా ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి, నమ్మండి. సో మీరైతే మాత్రం మన ఛానల్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ముందు మంచి మంచి కార్స్ రీజనబుల్ ప్రైస్లో మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.